ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లైవ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నాకు ఇద్దరు అన్నదమ్ముల దగ్గర ఒక ఫోన్ చేసి, ఇద్దరు అన్నదమ్ములు ఒక ఆయన ఫోన్ చేసి, మా స్థలం మేము పార్టీషన్ చేస్తున్నాం కానీ ఏ మండల సర్వేర్ వచ్చి మా స్థలం కొలవట్లేదండి, మా ప్రాబ్లం ఏంటండి అని చెప్పాడు. వాళ్ళు పార్టీషన్ చేసుకున్నారు, అన్నదమ్ములు తండ్రి నుంచి వచ్చే ఆస్తిని చక్కగా పార్టీషన్ చేసుకున్నారు. బట్ ఏ సర్వేర్ వచ్చి కొలవట్లేదు. ఎందుకు? వాళ్ళు పార్టీషన్ చేసుకున్నారు కానీ భూమి మీద వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా విడగొట్టుకోపోవడం వల్ల సర్వేర్ వచ్చి ఇది పార్ట్ ఫీల్డ్, మీరు అన్నదమ్ములు ఇద్దరు కలిపి దీంట్లో ఎంత ఉన్నారో నాకు తెలియదు, మీరు ప్రైవేట్ సర్వేర్తో కొలిపించుకుని గట్లు వేసుకున్నప్పుడు వచ్చి కొలిసి మీరు ఎంత ఉందేంటో రాసిస్తారు అంటాడు. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే ఇలాంటి పార్టీషన్ డాక్యుమెంట్ రాసుకునేటప్పుడు భూమి మీద ఏం రాసుకున్నారో, ఏం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది రెండో రోజు మండల సర్వేర్నో, లేకపోతే తెలిసినటువంటి సర్వేర్నో, లేకపోతే లైసెన్స్ సర్వేర్నో, డాక్టర్ కూడా సర్వేర్ ఉన్నారు కాబట్టి వాళ్ళనో ఎవరినో ఒకరిని తీసుకువెళ్ళి మీరు చక్కగా ఆ భూమి మీద ఎంతెంత మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నాం, ఏ సర్వే నెంబర్లు ఎంత చేసుకున్నాం, ఏ సర్వే నెంబర్లు ఎంత చేసుకున్నాం అని దాని ప్రకారం భూమి మీద కూడా విడగొట్టుకుని గట్లేసేసుకోండి. అప్పుడు మీరు గట్లేసుకున్న క్షణం నుంచి మీరు ఏం చేస్తారు, సర్వే పెట్టి ఈ పొలం ఎవరిది నాది, ఈ పొలం ఎవరిది నాది అని అడుగుతాడు. ఎంత ఉన్నా చెప్పమంటాడు. ఉదాహరణకి 273లో 4 ఎకరాలు ఉంది, నీది ఎకరం 73 సెంటు. 273/P అని రాసి, పార్ట్ ఆఫ్ అని రాసి, నీ 73 సెంట్ నీకు రాసి పెడతాడు. సో అలాగా నీకు సర్టిఫికేట్ ఇష్యూ చేయగలుగుతాడు. రేపు నీ పాస్బుక్ కూడా ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని పాస్బుక్ కూడా ఇష్యూ అవుతుంది. మీరు అన్నదమ్ములు ఏం చేస్తారు, డాక్యుమెంట్ రాసేసుకుంటారు, బ్యాంకులో పెట్టేసుకుంటారు, అమ్మేసుకుంటారు, కానీ భూమి మీద ఎవరు అదంటే భూమి మీద చూపించుకోరు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు భూమి మీద విడగొట్టుకోండి. డాక్యుమెంట్ పుట్టిన వెంటనే భూమి మీద కూడా విడగొట్టుకొని మీరు మీ పాస్బుక్లు పెట్టించేసుకోండి. విడగొట్టిన ప్రకారం పాస్బుక్లు కూడా తయారు చేసేసుకుని మీరు చక్కగా ఎంజాయ్మెంట్ చేయండి. అంతేగాని భూమి విడగొట్టుకోకుండా గొప్ప పార్టీషన్ చేసుకుని రేపు ఇద్దరు గొడవలు అయ్యి నా భూమి ఎక్కడో నా భూమి ఎక్కడో అని ఇబ్బంది పడకుండా ముందు నుంచి ఎలా ఉండటం మంచిది. ఓకే ఫ్రెండ్స్.